या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, ఇష్టదైవమైన లలితాంబికకి, సద్గురువుకి నా పాదాభివందనములు. అమ్మవారి వైభవాన్ని నాకు పరిచయం చేసిన సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, డిఎల్ఎన్ శాస్త్రి గారికి సాష్టాంగ నమస్సుమాంజలి. అమ్మవారి నామాన్ని మనం పోయిన వారం ఎక్కడ ఆపాము? నామాలు ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. అమ్మవారు ఉజ్జద్భాను జ్యోతి రూపంలో వచ్చారు. ఆ తర్వాత 4 చేతులు బాహువులతో కూడా వచ్చారు. ఇప్పుడు అమ్మవారు బాహువులతో వచ్చారు. ఇప్పుడు అమ్మవారు ఆ బాహువులు ఏం పట్టుకున్నారు అనేది చూద్దాం. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. ఇవి 8 నుంచి 11 వరకు ఉన్న నామాలు. అన్నీ కూడా 8 ఉంటాయి, 8 అక్షరాలతో. ఇవి ఆయుధ నామాలు, అమ్మవారి చేతిలో ఉన్న ఆయుధాలు ఇవి. మీకు ఏదైనా రక్షణ కావాలంటే, భయం ఉంది అంటే ఈ నామాల్ని మీరు జపించవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇది అంతా కలిపి ఒకటేలాగా ఉంటుంది. నేను కొంచెం అటు ఫస్ట్ దీన్ని విడదీస్తాను కొంచెం. ఏంటి అంటే రాగం. రాగం అంటే రాగం పాట. ఇంకా ఫస్ట్ రాగం అంటే ప్రేమ, ఇష్టం, కామం. ఫస్ట్ది రాగం అంటే ఇష్టం అన్నమాట, కామం. స్వరూప, రాగ స్వరూప. ఆ రూపంలో దేని పాషాఢ్య, పాశాన్ని పట్టుకుందన్నమాట. పాశం అమ్మవారి ఇక్కడ చేతుల్లో చూస్తే మీకు ఇటువైపు పాశం ఉంటుంది. పాశం ఇటు మీ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అమ్మవారి లెఫ్ట్ సైడ్ లోవర్ హ్యాండ్ కింద చేతిలో ఉంటుంది అన్నమాట. అమ్మవారు అది పట్టుకుంటారు. ఆ తర్వాత ఏముంది? క్రోధాకారం కుశోజ్వల. క్రోధం అనే ఆకారంలో ఉన్న అంకుశాన్ని పట్టుకున్నారు. అది ఎలా? ఉజ్వల భరితమైన, ఉజ్వలంగా ఉంది అగ్ని రూపంలో. తర్వాత మెల్లగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ వీటిలో విడదీస్తే ఇవి వస్తున్నాయి అనేది చెప్తున్నాను. మనోరూపేక్షు కోదండ. మనోరూపేక్షు కోదండ. మనో మనస్సుని, రూపం ఏ రూపం తీసుకుంది? ఇక్షు చెరుకు విల్లు, కోదండం చెరుకు విల్లుని అమ్మవారు కోదండం చేసుకుంది. కోదండం అంటే కోదండ రాముడు. రాముడి ధనస్సు పేరు కోదండం. కోదండం మనోరూపేక్షు కోదండ. పంచ తన్మాత్ర సాయక. 5 తన్మాత్రలు. తన్మాత్రలు ఏంటనేది నేను ముందుకెళ్ళాక చెప్తాను. సాయక అంటే బాణాలు. ఇప్పుడు మొత్తం కలిపి అమ్మవారు ఒక యుద్ధంలో ఉన్నట్టు కనిపిస్తుంది. బాణాలు ఉన్నాయి, ధనస్సు ఉంది, పాశం ఉంది, అంకుశం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం దేంతో పనిచేస్తాము? తన్మాత్రలు అనేవి కనెక్టింగ్ అన్నమాట. ఇప్పుడు మీకు తలకి కింద బాడీకి కనెక్ట్ చేసేది ఏంటి? మెడ. అలాగే అమ్మవారు బ్రహ్మాండం పిండాండం, బ్రహ్మాండం పిండాండంని కలిపేవి పంచతన్మాత్రలు అన్నమాట. అంటే పంచభూతాలని, మనలో ఉన్న జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని కలిపేవి ఇవి పంచతన్మాత్రలు. రోజు నీళ్లు తాగుతారా? సరే, 6 గంటలు మీకు అది బయటికి వెళ్ళలేదు, పర్లేదు. రోజంతా అయినా పర్లేదు. 24 గంటలు దాటింది, ఏం చేస్తారు? హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే మీ పిండాండంలో ఉన్నది ఏదైనా అది సమన్వయం జరుగుతూనే ఉండాలి. రావాలి, పని చేయాలి, వెళ్తూనే ఉండాలి, రావాలి, పని చేయాలి. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇందులో కొంచెం అటు ఇటైనా, మీ వాయువు అంటే మీ ఊపిరి అటు ఇటైనా కానీ, మీరు తీసుకునే నీరైనా కానీ, మీరు తీసుకునే ఆహారం అయినా కానీ, ఏదైనా కొంచెం అటు ఇటైనా కానీ ఈ పిండాండం, ఈ జీవి ఉండదన్నమాట. జీవికి జీవనం ఉండదు. అమ్మవారు ఆ పంచభూతాలు. ఇది ఎలా ఉంటుందంటే, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు మన పేరెంట్స్కి బర్త్డేస్ వచ్చినప్పుడు ఎవరైనా చేస్తారు. 10 ఇయర్స్ లోపల పిల్లలు, 11 ఇయర్స్ లోపల పిల్లలు బర్త్డే వస్తే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకి ఏదో నాన్నకి గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, రెవెన్యూ ఉండదు వాళ్ళ దగ్గర, కానీ ఆశ ఉంటుంది.
వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఏదో తెలియదు అన్నట్టే మన దగ్గర నుంచే డబ్బులు మనకే అడుగుతారు. ఇది తీసుకురా, A4 సైజ్ పేపర్, ఇది తీసుకురా, గ్లూ తీసుకురా, గమ్ము తీసుకురా, అవి తీసుకురా, అన్నీ చేస్తారు. మనకి తెలుసు అది ఎందుకు జరుగుతుంది అనేది, కానీ మనము తెలియనట్టు ఉంటాం. ఆ తర్వాత వాళ్ళు మనల్ని సర్ప్రైజ్ ఇస్తారు. మనం ఏం చేస్తాము, మనం కూడా సర్ప్రైజ్ అయ్యామని అదే లెవెల్లో మనం కూడా ఇస్తాం. అంటే ఇది ఎలా అంటే అమ్మ కూడా సేమ్ మనతో అలాగే చేస్తుంది అనమాట. మనం అమ్మకి ఇప్పుడు పంచహారతులు ఇస్తున్నాం కదా, ధూప దీప నైవేద్యం అన్నీ పెడుతున్నాం కదా, ఆమె అన్నీ మనకి ఇస్తుంది. ఆమె లేని మనం ఏం చేయలేం. మనం సొంతంగా అన్నం బియ్యం పండించుకోలేం, ఏం చేయలేం. మరి ఏం చేయగలం, ఆమె అంటే ఇష్టం, చెప్పాలి. ఏం చేస్తాం, ఆమె ఇచ్చిందే కొన్ని తీసుకొని ఆమెకే ఇస్తాం. ధూపదీప నైవేద్యాలు అయినా కానీ ఇవన్నీ కూడా అమ్మవారికి. సో ఈ పంచభూతాల నుంచి ఒక్కొక్కటి మనం అమ్మవారికి సమర్పించుకుంటాం రోజు. అంటే మీరు మీకన్నా పెద్దవాళ్ళకి చేయగలిగింది సహాయం, వాళ్ళకి గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ యూ, అంటే ఇది సమర్పణ, మీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పడమే. అదే చాలు వాళ్ళకి. మీరు ఇంకో ఎక్స్ట్రాగా చేయాల్సిన అవసరం. అదే మనం రోజు చేస్తున్నాం ఇక్కడ. మనం చేసే పూజలకైనా దేనికైనా అర్థం ఉంది. మనం ఏది తెలియక సైన్స్ ఇంకా స్పిరిచువాలిటీ ఎప్పుడు భారతదేశం వేరుగా చూడలేదు, అన్నిటినీ స్టోరీ రూపంలోనే చెప్పింది. రాగస్వరూప పాషాఢ్య. రాగం అంటే ప్రేమ, బంధం. రాగం అనేదే బంధం. బంధువులు అంటారు కదా, ఎందుకంటారు బంధువులు అని? బంధించే వాళ్ళే బంధువులు. బంధువులు ఎలా ఉంటారంటే వాళ్ళు పాశం లాంటి వాళ్ళు. ఇంట్లో కొంతమందికి డాగ్స్ ఉంటారు కదా, దాన్ని టై చేస్తారు, 1 feet వరకు వదిలేసి తర్వాత స్మాల్ ఎక్కువ గట్టిగా వేయరు, కొంచెం లూజ్గా వేసి వదులుతారు. దానికి అన్నీ పెడతారు. అది అందులో తిరిగితేనే దానికి ఆనందం, ఇబ్బంది లేదు. కానీ అది కొంచెం దాటి వెళ్ళాలనుకుంటుంది. ఇప్పుడు అదేమవుతుంది, గట్టిగా పట్టేసుకుంటుంది. అలాగే ప్రతి బంధం కూడా మిమ్మల్ని ఒక లిమిటేషన్లోనే పెడుతుంది. అది దాటి వెళ్తే మీకు ఆ బంధం పాశమవుతుంది. అందుకే మీకు కొన్ని బంధాలు అన్నీ కాదు, ఆ బంధంకి తగ్గ పాశం, మీకు అది పాశం అవుతుందన్నమాట. అదే మీరు అమ్మవారి చేతిలో ఇచ్చారనుకోండి, అదే పాశం ఆమె ఏం చేస్తుంది అంటే దాన్ని భక్తి రూపంలో మార్చేస్తుంది, అనురాగం రూపంలో మార్చేస్తుంది. ఆమె దగ్గర ద్వేషం అనేది లేదు, ఆమె వైపు తిప్పేసుకుంటుంది అనమాట. భక్తిలాగానే ఆమె వైపు తిప్పేసుకుంటుంది. ఇది ఎలా ఉంటుంది అంటే మన చేతిలో సీజర్స్ ఉన్నాయి, సరే కత్తిరి ఉంది. చిన్నపిల్లలు ఏం చేస్తారు, డ్రాయింగ్ కోసం కట్ చేసుకుంటారు. పెద్దవాళ్ళు ఆడవాళ్ళు టైలరింగ్ కోసం చేస్తారు, మగవాళ్ళు సరే. ఇప్పుడు మనకి కొంచెం పెద్ద లెవెల్కి వెళ్దాం. ఇప్పుడు మనకి ఒంట్లో బాగాలేదు, ఏదో పుండు అయ్యింది, ఇన్ఫెక్షన్ అయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ అన్నాడు, అమ్మ మీకు సర్జరీ చేయాలి, పుండు ఉంది, తీయాలి అన్నాడు. మత్తిస్తా అన్నాడు, కోస్తా అన్నాడు. ఇవన్నీ కూడా మీకు తెలుసు. అయినా చేయించుకుంటారా, చేయించుకోరా? చేయించుకుంటారు. ఎందుకు అంటే మీకు మంచి జరుగుతుందన్న నమ్మకం, రక్షణ ఉంది, అక్కడ మంచి జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇవన్నీ కూడా ఏదైతే రాగం అనేది ఉందో, ఈ పాశాన్ని అమ్మ వైపుకి ఇచ్చేసారనుకోండి, అమ్మ వైపు తిప్పారనుకోండి, ఆమె మిమ్మల్ని మొత్తానికే తన వైపు తీసేసుకుంటుంది అన్నమాట, తన మార్గంలో. ఇవి మనం ఇటువైపు తిప్పామనుకోండి, ఇందులోనే లంపటాలు, ఇది జరుగుతూనే ఉంటుంది. ఈరోజు ఈ బంధం, రేపు ఇంకో బంధం. అందుకే ధనస్సుని చెరుకు విల్లుతో పూల్చారు. చెరుకు విల్లు ఎలా ఉంటుంది, కణాలు ఉంటుంది మధ్యలో. సో అది ఎలా ఉంటుంది అంటే తినే కొద్దీ తీయగా ఉంటుంది. ఇంకా ఆపేద్దాం అనుకుని మళ్ళీ తింటాం. కోరికలు కూడా మీకు అలాగే ఉంటాయి. ఒక కోరిక అయిపోయిందా, ఇప్పుడు ఇంకో కోరిక, ఇది అయిపోయిందా, ఒక్కటే ఇంకా ఏం లేదు. ఒక ఇల్లు, ఈ ఇల్లు బాగానే ఉంది కానీ దీనిలో కొంచెం ఇది డిఫరెంట్గా ఉంటే బాగుంది. ఇంకొక ఇల్లు, ఆ ల్యాండ్ అక్కడ చీప్గా దొరుకుతుందంట, ఇంకొకటి ఉందాం. కోరికలది పరంపర నడుస్తూనే ఉంటుంది. ఏంటి, శబ్దం, రూపం, రసం, స్పర్శ, గంధం, ఇవన్నీ కూడా వాడతాం. ఇప్పుడు మీకు ఒకటి చూడాలని ఉంది, చూస్తున్నారు. పక్కనోడు వచ్చి అడిగారు, ఏం చూస్తున్నావురా అంటే, ఏమో తెలియదురా అన్నావు. ఇంకోటి అన్నాడు, లేదురా సినిమా మాత్రం సూపర్ ఉంది, బాగా చూశాను. ఇంకోటి అన్నాడు, నాకు నచ్చలేదు, అందులో ఆ కాన్సెప్ట్ నాకు నచ్చలేదు అన్నాడు. ఇప్పుడు ఒకడు ఎందుకు బాగుంది అన్నాడు, ఒకడు నచ్చలేదు అని ఎందుకు అన్నాడు. ఒకడు అసలు నేను నాకేం జరిగిందో తెలియదు, అతని ముందే జరుగుతుంది, తను నాకు తెలియదు అన్నాడు. ఎందుకు? సో ఈ మనసు అనేది ఇదంతా ఆడించేదంతా
మనసు. సో ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఈ పంచబాణాలకి మీకు మనసు అనే ధనుసు కావాల్సిందే. ఎక్కడైతే మీరు మనసు పెడతారో అక్కడ పడుతుంది. సో మనసు మీద పడింది పంచబాణాలు, మీరు ఒకటి చూస్తున్నారు, మనసుతో కలిపి చూస్తున్నారు. ఇప్పుడు అదేమవుతుంది, మీకు నచ్చితే రాగం, మీకు నచ్చకపోతే ద్వేషం. ఈ రెండిట్లోనే ఈ పంచబాణాలు, ఈ మనసు అంటే ఈ పంచతన్మాత్రలు, ఈ మనసు, ఈ రాగం, ద్వేషం, దీనిలోనే లంపటం ఇదే జరుగుతుంది. ఆ నాలుగిటిని అమ్మవారు పట్టుకుంది. సో ఇప్పుడు మనము రామాయణం చూస్తే కూడా కోదండం అనేది రాముడి ధనుస్సు కదా. అమ్మవారు ఒప్పుకోలేదు, ఎంతకి దిగలేదు. అదేమైంది, క్రోధమైంది. ఏమైంది, రాముడి చేతిలో లేదు. సో అమ్మవారు రాముడు వేరు కాదు, ఇద్దరు ఒకటే. సో ఇక్కడ ఉన్నది ఇది ఇప్పటికిప్పుడు నాకు స్ఫురించిందంటే ఈ కోదండ బాగా సరిపోయింది వీళ్ళిద్దరికి. ఆయన లోక కళ్యాణం కోసం బయట ఉన్న రాక్షసుడిని చంపాడు, మనం లోపల ఉన్న వాటిని చంపుకోవాలి. ఏంటది, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. కామం అంటే ఇష్టం, కోరిక తీరలేదు, ఏమవుతుంది, కోపం వస్తుంది. కొంచెం కోపం పర్లేదు, కోపం అనేది క్షణికం, కొద్దిసేపు కోసం ఉండే. ఇప్పుడు అదేమైందంటే అలా అతను నన్ను అలా అంటాడా, నేను ఒప్పుకోను. పడుకునేటప్పుడు అమ్మో ఎంత మాట అన్నాడా, నేను అస్సలు ఒప్పుకోను, నేను తట్టుకోలేకపోతున్నా. అది రోజు అతన్నే గుర్తు. అంటే మీ ఇష్టపడిన వాళ్ళ కన్నా ఎక్కువ యాక్చువల్లీ మీరు ఎవరినైతే ద్వేషిస్తారో వాళ్ళని ఎక్కువ ఇష్టపడతారు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని కలవద్దు అనుకుంటారు. ఎందుకు కలవరమ్మా, మనసులో వాళ్ళనే తలుచుకుంటున్నారు, పడుకుంటే వాళ్ళనే, ఎక్కడ చూసినా వాళ్ళనే. ఎక్కడైనా వెళ్ళి మాట్లాడతారు, పిల్లలు ఎలా ఉన్నారు, బాగున్నారా మా పిల్లలు, అందరూ సెటిల్ అయిపోయారు, ఇంకా ఏం సంగతి, మొన్న అస్సలు నచ్చలేదండి, అస్సలు భలే ఇది ఉంది. మళ్ళీ ఆ తర్వాత రిపీట్ దాని గురించి గంట మాట్లాడగానే 2 గంటలు మాట్లాడడం తిప్పుతూ ఉంటుంది అనమాట. సో ఏమవుతుందంటే తెలియకుండా మనకు నచ్చని వాళ్ళనే మనం మనసులో వాళ్ళనే నిలుపుకుంటున్నాం. అందుకే ఇది ఎంతవరకు ఒక్కసారి ఆలోచిస్తే కదా, నచ్చని వాళ్ళు ఉంటే వెళ్ళిపోండి అక్కడి నుంచి, లేకపోతే వాళ్ళ గురించి ఆలోచించకండి, మాట్లాడకండి, వినకండి, వెళ్ళిపోండి. కానీ మీరు మనసులోనే వాళ్ళని పెట్టుకొని వాసనలా చేసి మర్జన్మలో కూడా వాళ్ళని కలుస్తారు. మీ ఇంటి పక్కన, మీ ఇంటి తిరగని, మీ ఇంట్లో అయినా ఉంటారు. సో కొంచెం చూసుకొని జాగ్రత్త. సో కోపం ఎలాంటిది అంటే, కోపం క్రోధం అవుతుంది. అది ఎలాంటిది తెలుసా, ఎల్ఐసి పాలసీ లాంటిది. కట్టిస్తారు కదా ఎల్ఐసి పాలసీ, నెల కట్టండి మేడం, ఇంక్రిమెంట్ అవుతుంది బాగా. ఇలా కోపం ఆ నెల అయిన తర్వాత అది ఏమవుతుంది అంటే మొత్తం ఇంటిగ్రేటెడ్ యాంగర్, అది మొత్తం కూడిపోతుందంట. అదంతా తొందరగా పోదు. మిమ్మల్ని ప్రతిరోజు అంకుశం అనేది ఒక బ్లంట్ ఆబ్జెక్ట్ అన్నమాట. అంటే మనము ఈ ఏనుగలకి జస్ట్ అంకుశంతో, ఆయన ఏం గట్టిగా పొడవాడు, ఆ మావిటి జస్ట్ అంకుశంతో మదం ఇట్నాడు పొగరు కదా దాన్ని ఎవ్వడేం చేయడు, అయినా ఇటు పెరిగేస్తుంది, అటు వేసేస్తుంది, అందరినీ ఏం లేదు, నేను ఇంతున్నా, నేను చూపిస్తా, మావిటి ఏమన్నాడు కొడుతుంటాడు, జస్ట్ అంకుశం. సో అలాంటి దాంతో మనం రోజు తెలియకుండా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ ఇదే దాన్ని ఇప్పుడు మన కోపం ఉంది కదా, కోపం అంటే ఏంటి, ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీనే కదా. వర్షం వస్తే ఏమవుతుంది, ఓకే ఒకరోజు వర్షం పడింది ఆగిపోతాం. ఈ వరదలు అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మొత్తం ప్రళయం, అంతా మునిగిపోతాయి. దాన్ని కానీ ఏం చేస్తాం మనము, కాలువల్లాగానో కాలువగట్లో లేకపోతే డ్యామ్ కట్టుకుంటాం, స్టోర్ చేస్తున్నాం ఎనర్జీ మొత్తాన్ని స్టోర్ చేస్తున్నాం. ఆ తర్వాత ఏం చేస్తాం, మనకు అవసరానికి ఉన్నప్పుడు మెల్లమెల్లగా కొంచెం వదులుతాం. అంటే అలాగే మీ ఉన్న క్రోధాన్ని మీరు పసిగట్టి దాన్ని పాజిటివ్ ఎనర్జీ షిఫ్ట్ చేయండి. ఎనర్జీ ఎప్పుడు జీరో చేయలేమమ్మా. అందుకే కోపం ఉన్నవాడికి కోపం పోవాలంటే అవి ఎంత కాదు. అందుకే కోపం ఉన్నవాడు సాధన చేస్తే ఏదైనా సాధించగలడు. ఇక్కడ ఎంతమంది కోపం ఉంది, నాకుంది కాబట్టి ఈరోజు డాక్టర్ అయ్యాను. నిజం, ఇంకెవరినో తిట్టడం కన్నా నాకెవరో అన్నారు, ఆ పాప నువ్వు ఇంటర్ డిగ్రీ వరకు చదువుతుంటే నువ్వు ఎట్లా అంటావు నన్ను, నేను అవుతానో లేదో తెలియదు కానీ పాజిటివ్ అంటే మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే కదా, వెంటనే ఆ ఎనర్జీస్ని మీరు పాజిటివ్ ఎనర్జీలోకి షిఫ్ట్ చేసేయండి. షిఫ్ట్ చేస్తే అది ఎవరికి మంచి, మీకు మంచి, వాళ్ళకి ఏమవుతుంది మనకు సంబంధం లేదు. మన జీవితం మన కోసం పుట్టాం, మనం బాగుపడడం కోసం పుట్టాం కాబట్టి మనం చేద్దాం. సో ఈ ఎనర్జీని షిఫ్ట్ చేయండి అనమాట. వీటిని ఏమంటారంటే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అంటారు. ధనం అంటే ఏంటమ్మా, ధనం అంటే ఏంటి, మీ దగ్గర ఉంటుంది రుణం ఇస్తూ ఉంటారు.
ఎప్పటికైనా తీరుతుంది రుణం, ఇస్తూ ఉంటాం. సో నెగిటివ్ ఎనర్జీ కూడా అలాంటిది. మీరు ఎంతైనా ఇవ్వండి, అది ఇంకా లాగుతుంది, మిమ్మల్ని లాస్ట్కి జీరో చేస్తుంది. మీరు శక్తి లేదనుకోండి, శక్తిహీనమైపోతే ఇంకా దేనికి వాడతారమ్మా ఈ శరీరాన్ని, ఈ మనసుని దేనికి వాడతారు? మీకు దేవుడిచ్చిన పంచ తన్మాత్రలు ఉన్నాయి కదా, అవన్నీ పంచేంద్రియాలు ఉన్నాయి, పంచ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, దేనికి వాడతారు? మీ దగ్గర ఉండదు. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారంటే నెగిటివ్ ఎనర్జీ. ఇది ఎలాంటిదంటే ఫోన్ ఉందా, ఫోన్ అందరూ మార్నింగ్ ఏం చేస్తారు, ఛార్జింగ్ చేస్తారా? ఎందుకు చేస్తున్నారు? చేయకండి. ఎందుకు చేస్తున్నారు? మాట్లాడాలి, పని ఉంది దాంట్లో కదా. సో ఏం చేస్తున్నారు? ఛార్జింగ్ అంటే పాజిటివ్ ఎనర్జీ. రోజు మాట్లాడుతున్నారా, రోజంతా మెల్లమెల్లగా బ్యాటరీ పోతుందా నెగిటివ్ ఎనర్జీ. సో మెల్లగా మీరు జీరో అయిపోతున్నారు. ఇప్పుడు ఫోన్లో ఛార్జింగ్ లేని ఫోన్ని పట్టుకొని తిరగండి. మీరు కూడా అలాగే తిరుగుతున్నారు, అందరూ అలాగే తిరుగుతున్నాం. వాడు వీడు అది చెప్పారు ఇది చెప్పారు, ఇది అందరికీ ఉంటుంది. మనం వీటి నుంచి తప్పించుకోలేము. కానీ ఎప్పటికప్పుడు మనం మననం చేసుకోవాలి. వీళ్ళ గురించి మనకు అవసరమా? నేను ఇన్నిసార్లు ఆలోచిస్తున్నాను కదా, తిను కూడా నా గురించి అన్నిసార్లు ఆలోచిస్తున్నాడు, ఆలోచించట్లేదు. మరి నేను ఎందుకు ఆలోచిస్తున్నా? వాళ్ళ లైఫ్లో నేను ఇంపార్టెంట్ కాదు, నా లైఫ్లోకి నేను వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి ఇంపార్టెంట్ చేస్తున్నాను? సో మీకు ఎవరైనా నచ్చకపోతే ఆ రోజు ఏదైనా నాన్న పక్కకు వచ్చేసేయండి, ఇబ్బంది లేదు. వాళ్ళ లైఫ్ వాళ్ళు ఏదోలాగా నడిపిస్తారు. మనం మన కోసం పుట్టాం, మనల్ని ఉద్ధరించుకోవడానికి వచ్చాము. ఇంకొకళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళని, ఇవంతా మనది కాదు. మనకి చాలా తక్కువ జీవితకాలం, దానిలో మనల్ని మనం ఉద్ధరించుకోవడానికే వచ్చాం. అందు కూడా మానవ జన్మ ఊరికేనే దొరకదు. ఇది వచ్చిందంటేనే ఎన్నో యోనులు దాటి 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 ఇక్కడ వరకు వచ్చాం. అక్కడ వరకు వచ్చినా కూడా ఇక్కడ కూర్చున్నారు చూడండి, దానికి కూడా ఇంకా ఎన్నో జన్మలు దాటి 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 ఇక్కడున్నాం. ఇక్కడున్నంత మాత్రాన కూడా మనకు అహంకారం చెల్లదు. నేను వింటున్నాను, వాళ్ళు వినట్లేదు, వద్దు. వాళ్ళకు ఒక్కరోజులో మార్పు రావచ్చేమో, మనం వారం వారం కూర్చుంటున్నాం. ఎందుకంటాం ఎవరి గురించి? వాళ్ళు అక్కడ సంతోషంగా ఉన్నారా, ఉండనివ్వండి. మనకి ఇది సంతోషం, మనం ఇది చేద్దాం, అంతే. సో ఏం చేస్తారంటే మెల్లగా సాధనతోని ఇది మార్చాలన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే విశ్వామిత్రుడు ఐడియా ఉన్నారా? విశ్వామిత్రుడు, ఆయన స్టోరీ తెలుసా ఎవరికైనా? ఆయన ఏంటి? విశ్వామిత్రుడు ఏంటి? రాజు అంటే క్షత్రియుడు, బ్రాహ్మణుడు కాదు, అని క్షత్రియుడు. తర్వాత ఆయన ఏమయ్యాడు? రాజర్షి నుంచి బ్రహ్మర్షి కూడా అయ్యాడు. ఆ తర్వాత ఆయన వేస్ చేసిన యూట్యూబ్లో ఉంటుంది, పెద్ద స్టోరీ ఉంటుంది. నేను వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్తాడనమాట ఆయన రాజు. మొత్తం ఆయన సేనని తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తాడు. వశిష్ఠ మహాముని దగ్గర కామధేనువు బిడ్డ ఉంటుంది. శబల అంటారు, నందిని అంటారు. కామధేనువు బిడ్డ ఉంటుంది. ఆయన అంటారు, అయ్యో మీరంతా సైన్యంతో వచ్చారు కదా, మీకు నేను భోజనం పెట్టి పంపిస్తాను అంటే, నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వు మా అందరికి ఎక్కడి నుంచి భోజనం తీసుకొస్తావు, మేము వెళ్తాంలే అంట. లేదు నేను సృజిస్తాను, నా దగ్గర ఉంది. పిలుస్తాడు, సృజిస్తాడు. ఇంతమందికి ఏది అంటే అది కామధేనువు ఎలా ఉంటుందంటే, మీ మనసులో ఏముందో అది ఇస్తుంది, పక్కవాడికి ఏముంది అది చూసి ఇవ్వదు. మనం పక్కవాడి ప్లేట్లో లడ్డు పడితే మన ప్లేట్లో కూడా లడ్డు పడాలి. అక్కడ 2 పడ్డాయి, ఇక్కడ 2 పడ్డాయి. అది కాదు, మీ మనసులో ఏముందో, ఎంత తినాలనుందో, ఏం తినాలనుందో అది ఇస్తుంది అన్నమాట. విశ్వామిత్రుడికి ఇదేదో బాగుంది కదా, ఈయనకి ఎందుకు ఇది, నా దగ్గర కదా ఉండాలి, నేను కదా రాజుని, నేను కదా పాలించేది అడిగాడు. లేదు అలా కుదరదు, ఇది చాలా దైవికమైన ఈ కార్యం కోసం ఉన్నది అని. అలా ఆయన ఏమంటారు, అది ఎంతవరకు వెళ్తుంది అంటే, వశిష్ఠ మహాముని 100 పిల్లల్ని దానిలో ఆహుతి చేసేస్తాడు విశ్వామిత్రుడు. ఆ తర్వాత త్రిశంకు అనే పెద్ద స్టోరీ ఉంటుంది. ఇది ఆయన ఏమవుతాడంటే, ముందు రాజు నుంచి ఋషి అవుతాడు. ఋషి అయిన తర్వాత కూడా కోపం వల్ల మళ్ళీ తపశ్శక్తి క్షీణిస్తుంది, మళ్ళీ తపస్సు చేస్తాడు. ఆ తర్వాత ఏమవుతాడు అంటే రాజర్షి అవుతాడు, మళ్ళీ తపశ్శక్తి క్షీణిస్తుంది. ఆ తర్వాత ఏమవుతాడు, మళ్ళీ మహర్షి అవుతాడు. మహర్షి అయిన తర్వాత మళ్ళీ తపశ్శక్తి నశిస్తుంది. అంటే మీకు అర్థమవుతుందా? మీరు ఎవరినైనా శపించినా, ఎవరినైనా కోపగించినా, ఎవరినైనా దుర్భషలాడినా, మీరు నెగిటివ్ ఎనర్జీ అంటే మీరు ఎనర్జీని ఎక్కడైతే నెగిటివ్ వేలో స్పెండ్ చేస్తారో మీరు అక్కడ మీ తపశ్శక్తిని పోగొట్టుకుంటారు. మీకు ఎవరికైనా మంత్రోపదేశం కానీ, మీరు అమ్మవారిని ఎవరిని నమ్మినా కానీ,
మీరు ఇంకొకళ్ళ గురించి చెడు ఆలోచించినా వాళ్ళని ఏ విధంగా అయినా త్రికరణ శుద్ధిగా అంటే మనసా వాచా కర్మ ఏ రూపంలో వాళ్ళనన్నా మీ శక్తి నశిస్తుంది, వాళ్ళకి ప్లస్ అవుతుంది తెలుసా. శక్తి ఏమన్నాను, ఎనర్జీ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్, కెనాట్ బి మేడ్ జీరో. మీరు లూజ్ అవుతున్నారు, మరి ఎవరు గెయిన్ అవ్వాలి? తిట్టండి రేపటి నుంచి అందరిని, సరేనా? తిట్టించుకోండి అందరూ. ఇది తెలిస్తే ఎవరిని తిట్టము, అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అంతే. సో అక్కడి నుంచి బ్రహ్మర్షి అవుతాడు. అంటే ఆయన జర్నీ సరే, రాజు నుంచి బ్రహ్మర్షి అయ్యాడు. ఆ వశిష్ఠ మహాముని చేతే బ్రహ్మర్షి పదవి తీసుకుంటాడు ఆయన. కానీ దానికి చాలా కొన్ని వేల సంవత్సరాల తపస్సు ఉంటుంది అందులో. విశ్వామిత్రుడు తర్వాత బ్రహ్మర్షి అయ్యాక ఏం చేశారు? గాయత్రి మంత్రం విశ్వామిత్రుడు ఇచ్చిందే. ఆ తర్వాత మనం రోజు టీటీడీలో సుప్రభాత సేవ ప్రతి ఇంట్లో ఉంటుంది. కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్య ప్రవర్తతే. ఇది కూడా ఎవరిచ్చారు? విశ్వామిత్రుడు ఇచ్చాడు. అడవులకి రామలక్ష్మణుని తీసుకుని వెళ్ళినప్పుడు, ఓ కౌసల్యాపుత్ర రామ లేవయ్యా, లోక కళ్యాణం కోసం వచ్చావు లే అని ఆయన కోసం పాడిన పాట. లేపాడు ఆయన్ని, ఎంత ముద్దుగున్నావు అని ఆయన పాడిన పాట సుప్రభాత సేవ అయ్యింది ఈరోజు. ఎన్ని చేశాడు అంటే ఆయన క్రోధాన్ని జయించాడు, బ్రహ్మర్షి అయ్యాడు. తర్వాత లోకానికి ఎంతో ఇచ్చాడు. మళ్ళీ మనం కూడా చేయాల్సింది అదే. సో అమ్మవారు కూడా ఈ క్రోధం అనే దాన్ని మనం కనుక, అందుకే చెప్తున్నా, కోపంగా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు చాలా పవర్ఫుల్ అమ్మ, దయచేసి దీన్ని కరెక్ట్గా వాడండి. మీరు సాధన, ఎలాంటి సాధన అయినా పర్లేదు, కానీ మీరు ముందుకెళ్తారు. అదే సాధన ఏమవుతుందంటే మీకు అమ్మవారి సాధనలో కూడా కుండలిని లేస్తుంది, పైకి వెళ్తుంది. జ్వాల అంటే పైకి, అది అగ్నిలాగా పైకి వెళ్తుంది. కాబట్టి రాగం లాస్ట్కి రెండే ఉంటాయి. మీరు ఎన్ని చేసినా ఈధర్ ఇష్టం ఉండడం, ఇష్టం లేకపోవడం, అదే అన్నిట్లోకి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా, షడ్వికారాలు. అవి ఏంటి? కామం, క్రోధం, లోభం. లోభం అంటే లోభం, గ్రీడి. అంతా నాకే ఉండాలి, అంతా నాకే. తర్వాత ఏమవుతుంది తెలుసా? ఆ లంక బిందెలు ఉంటాయి కదా ఆస్తి, దాని కింద చిన్న జర్రి లేకపోతే పాములాగా, నిజంగా దాని కింద కూర్చొని, ఇది గరుడ పురాణం చెప్తుంది, దాని కింద కూర్చొని ఉంటాడు, దాన్ని కాపాడుతూ. అప్పుడు కూడా అంతే. సో మీకు దేని మీద ఉంటుందో మీరు వెళ్ళే ముందు కూడా అదే పట్టుకొని పోతారు. నేను చెప్పాను, ఏమన్నాను లాస్ట్ టైం, ఇల్లు మారే కొద్ది ఏం చేస్తారు? సామాన్లు తీసుకొని వెళ్తూ ఉంటారు. మీ సామాన్లు జీరో అవ్వాలి, అప్పుడు మీది మొత్తం ఖాతా క్లోజ్. ఇక్కడ కూడా అంతే, మీది మొత్తం ఖాతా క్లోజ్ అవ్వాల్సింది. పాజిటివ్ నెగిటివ్ నేను అందరికీ ఇస్తా, దానం చేస్తా, అప్పుడు కూడా నువ్వు ఉంటావు. ఎందుకంటే నీ ఎనర్జీ జీరో అవ్వలే కదా, నీ అకౌంట్ జీరో అవ్వలే కదా. అందుకే ఒక స్టేజ్ వచ్చాక మహర్షులైనా ఎక్కువ వాళ్ళు ఏం ఇవ్వడం తీసుకోవడం అంటూ ఏముండదు, వాళ్ళు సాక్షిభూతంగా నిలిచిపోతారు. మనం ఇవ్వడం పుచ్చుకోవడం ఇది దీనిలోనే మనది నడిచిపోతుంది. మోహం అంటే అటాచ్మెంట్. ఇక్కడ మనందరికీ అది ఉంది, బాగా ఉంది. పిల్లల విషయంలో బాగా మోహం మనకి. వాళ్ళని బాగు చేద్దాం అనుకోవడం వేరు, వాళ్ళ మీద మనం ఇప్పుడు కలియుగంలో మన పిల్లల మీద చూపించేది అంతా మోహమే అమ్మ. కలియుగంలో అంట ఆవు దూడని ఎంత దాన్ని, అయ్యో దానికి ఉందేమో, దానికి పైన దాన్ని శుభ్రం చేయాలని ఎంత రాకుతుందంటే దాన్ని రక్తం వస్తుందంట. అంటే కలియుగం ప్రేమ అది మోహం. ఇక్కడే ఉండాలి, నా పక్కనే ఉండాలి, నా కళ్ళు దాటి నేను చూడలేను, నా వల్ల కాదు, నేను వదలలేను. ఇష్టం వేరమ్మా. మోహం అనేది అది ఎవరిని ముందుకెళ్ళనియరు. మీరు బాధపడతారు, మీరు ఎవరి మీద మోహం పెట్టుకున్నారో వాళ్ళు బాధపడతారు. అది ఎక్కడికి ఎవరిని వెళ్ళనీయదు. మదం, పొగురు, నాకే ఉంది, దీన్నే పాజిటివ్గా మార్చండి. ధైర్యం అనండి, ధైర్యం నాకే ఉందంటే మంచిదేగా ధైర్యం నాకుందంటే ఓ 10 మందిని కాపాడుతావు నువ్వు. సో మీ ఉన్న పాజిటివ్, మీ నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటిని పాజిటివ్ మార్చండి. మీ అందరిలో, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో మీకు ఈ 6లో ఏదో ఒకటి ఉంటుంది మా ఎక్కువగా. మిగతా 5ని జయించిన ఒక్కటేదో ఉంటుంది మీకు, ఖచ్చితంగా ఉంటుంది. ఉంది కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం, ఈ జన్మెత్తుతున్నాం, ఇక్కడ కూర్చున్నాం పక్కాగా. ఇంకోటి మాత్సర్యం అంటే ఈర్ష్య, జలసి, చూడలేం. ఫస్ట్ ఇది ఎవరి మధ్య ఉంటుంది తెలుసా?
తక్కువ ఉన్న స్థాయితో ఏం ఈర్ష్య ఉంటుంది, ఎక్కువ ఉన్న వాడితో ఏం ఈర్ష్య? ఈ జన్మలో మనం వాళ్ళని చేరగలమా, వీళ్ళని చేరగలమా? లేదు. ఎప్పుడైతే మనతో సమానంగా ఉంటారు చూడండి, వాళ్ళతోనే ఉంటుంది ఈర్ష్య అంతా. అసలు వాడు ఒకప్పుడు రిక్షా తోలుతాడండి, రిక్షా. అసలు ఆ తర్వాత ఏదో చిన్న కొట్టు పెట్టుకున్నాడు. ఇప్పుడు చూడండి ఎక్కడున్నాడు. వాడికి ఏం లేదు, ఏదో జాతకం, వాడిది అదృష్టం ఏదో వచ్చింది అట్లే, అంతేగాని ఏం లేదు అక్కడ. ఈర్ష్య మాటల్లోనే అర్థమవుతుంది, ఇంక మళ్ళీ సెపరేట్గా చెప్పాలా? అదే వేరేలాగా తీసుకోండి. ఎలా? వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి, ఇన్స్పిరేషన్గా తీసుకోండి. అరే వాడొచ్చాడే, మనం ఎందుకు రాలేము అన్నప్పుడు కదా మీరు మీతో పాటు సమానంగా. ఇది ఎక్కువగా పని చేసే దగ్గర ఉంటుంది. అందరం కలిసి చదువుతాం, కలిసి బయటకు వస్తాం. మీకు కూడా స్కూల్లో ఉన్న పిల్లలందరికీ ఎందుకు ఈర్ష్యమ్మ? మీరు మీ దాంతో వచ్చారు, మీ కోటాతో వచ్చారు, వాళ్ళు వాళ్ళ కోటాతో వచ్చారు, అయిపోయింది. సో ఇంకోటి ఈ ఆరిట్లో ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు ఇప్పుడు మీరు చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఏది ఎక్కువ ఉందో దాన్ని కంట్రోల్ చేయండి. బికాజ్ మనం ఇక్కడ వచ్చింది మన నెగిటివ్ ఎనర్జీస్, అంటే ఇవన్నీ అసుర శక్తులు, నెగిటివ్ ఎనర్జీస్ అనమాట. దీన్ని పాజిటివ్ ఎనర్జీ చేయాలి, దాని తర్వాత దీన్ని మొత్తం జీరో చేయాలి. నాకు మంచి చేయాలని లేదు, చెడు చేయాలని లేదు. కూర్చోండి, జీరో అయిపోతారు, అమ్మవారు కలిపేసుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? మనకి మనసు ఉంది కదా, మనసు బాగా చంచలమా? మనసు అస్సలు ఒక దగ్గర ఉంటుంది. మరి మనసుని ఎట్లా ఆపేది? మనసుని ఎట్లా ఆపేది? మెడిటేషన్లో కూడా మీరు మొన్న రాత్రి ఏ సినిమా చూసారో అదే వస్తుంది తెలుసా? మీరు మెడిటేషన్ చేయండి, ఇప్పుడు వరకు మీరు నిన్న రాత్రి మాట్లాడుకున్నది, లేకపోతే నిన్న రాత్రి చూసిన సాంగ్, ఇవే వస్తాయి. ఫస్ట్ 1 year ఆఫ్ మెడిటేషన్ ఇదే నడుస్తుంది మీకు. అప్పుడే మీరు విషయాలంపటాలు వదులుతారు తెలుసా? మీరు మెడిటేషన్కి కూర్చున్న వాళ్ళు, నిజంగా కూర్చున్న వాళ్ళు, మీరు కళ్ళు మూసుకోండి. మీరు రాత్రి చూసిన, మీరు ఎవరితో మాట్లాడింది, మీరు తిన్నది, మీకంటే మీ సబ్కాన్షియస్ మైండ్, అంటే మీకు లోపల ఏదైతే ఉందో అది అప్పుడు బయటకు వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే అక్కడ క్రాస్ కొడుతూ పోవాలి మెల్లగా. నిజంగా మెడిటేషన్ చేయండి, మీకు ఏది ఉందో మీకు అర్థమవుతుంది, దాన్ని క్రాస్ కొడుతూ పోండి. అది చూడటం మానేసేయండి, తప్పేంటి మానేస్తే ఇబ్బందా? మంచిది చూడండి. సోషల్ మీడియా, యూట్యూబ్ ఎట్లాంటిది తెలుసా? అది మన మైండ్ని పసిగడుతుంది. మీరేం చూస్తున్నారో నెక్స్ట్ డే అవే రిలేటెడ్ మ్యాటర్ మీకు ఇస్తుంది. చూసారు ఎప్పుడైనా? అదే ఇస్తుంది, ఇంకా వేరేది ఇవ్వదు. నేను లోకం ఇంత చిన్నదా, నేను ఏదో చూడాలనుకున్నా అవే వరుసగా వస్తున్నాయండి. ఏం కాదు, అక్కడ పైన అది రీడింగ్ చేస్తుంది. వీళ్ళకి ఇది కావాలంటే ఈ మెయిల్ వాళ్ళకి ఇది పంపించండి, చదువుతారు బాగా, మనకి ఇది పెంచుతారు టీఆర్పీలు అని. అంతే, ఇంకేం లేదు. మన మనసు వాళ్ళ చేతిలో పడేసేయండి, కానీ మంచి విషయాల్లో పడేసేయండి. యూట్యూబ్ని, ఏదైనా సోషల్ మీడియాని వాడండి, మీరు ఎంత బాగుపడతారు. నేను కూడా దానివల్లే ఈరోజు ఇక్కడ ఉన్నా, లేకపోతే నాకు ఇక్కడ ఇదంతా ఎవరు చెప్పేది, నాకు ఎలా తెలిసేది కదా? ప్రతి ఒక్కరిని చెప్తున్నా నేను, ప్లీజ్ పిల్లలకి పెద్దలకి అందరికీ చెప్తున్నా, మీరు సోషల్ మీడియాని కరెక్ట్గా వాడండి. మనకి ఇప్పుడు ఉన్న జ్ఞానము విజ్ఞానం మనకి ఇంతలాగా మన చేతుల దగ్గర వచ్చేలాగా మనం ఏ కాలంలో లేము. మనకి చదువైనా కానీ మనకు ఒకళ్ళ గురించి చెప్పాలంటే దానికన్నా పైన తెలిసిన వాడిని కిలోమీటర్లు దాటెళ్ళి అప్పుడు కనుక్కోవాలి. ఇప్పుడు అవసరం లేదు, మీరు కొడితే వస్తుంది. అలాంటప్పుడు మీరు దాన్ని ఎంత సద్వినియోగంగా వాడాలమ్మా, వాడండి. కానీ దయచేసి ఏం వాడాలి, నేను ఏది చూస్తే బాగుపడతాను అనేదే చూడండి. అప్పుడు అది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇక్కడ ఉన్న ఒక్కొక్కళ్ళు మీరు ఎక్కడికో చేరుకుంటారు. అప్పుడు నన్ను పిలవండి, మర్చిపోద్దు. ఇంద్రియాలన్నీ ఎప్పటికప్పుడు దాని మీద, ఇది చూసాను నాకు ఇదే కావాలి, ఇది తిన్నా నాకు ఇదే కావాలి. ఇప్పుడు దీన్ని ఎట్లా కంట్రోల్ చేయడం? ఇంద్రియాలను ఎలా కంట్రోల్ చేయాలి మరి? మనసు, ఇంద్రియం ఏంటంటే ఇంద్రియం పనిచేసి, ఇంద్రియం ప్లస్ మనసు కలిస్తేనే మీకు ఏదైనా కలుస్తుంది, మీకు ఏదైనా పని జరుగుతుంది. ఇప్పుడు మనసు, ఓకే, మనసుని మనసు చెప్పలేదు కదా ఎట్లా చేయాలని, సంకల్పం. అందుకే మీకు ఎవరైనా ఏదైనా చెప్తే కూడా కదా ఇస్తే, మీకు మళ్ళీ సంకల్పం ఇచ్చిన తర్వాత 40 రోజులు చేయమంటారు. ఇది ఎక్కువగా ఆయుర్వేదిక్ డాక్టర్లు చెప్తారు, 40 రోజులు చేయమంటారు. ఎందుకంటే అప్పుడు అది మీ బాడీలో పార్ట్ అయిపోతుంది, మీరు దానికి అలవాటైపోతారు. ఒక్కరోజుతో అవ్వదమ్మా, మనసు ఒక్కరోజుతో వినేదైతే వేరేగా ఉండేది, అలా కాదు. కాబట్టే అప్పుడు సంకల్పం చేయాలి, గట్టిగా అనుకోవాలి, సంకల్పం చేయాలి. సో ఇంద్రియాలను ఏం చేయాలి? బాగా విషయాభిలాష, అటు ఇటు, అంటే లక్ష్యం పెట్టుకోండి. నేను ఇదే చూస్తా, ఇది దాటి నేను చూడను, నేను ఇదే వింటా, ఇది దాటి నేను వినను. మీరు పెట్టుకోండి అమ్మా. గోల్ పెట్టుకోకపోతే ఎవరు పెడతారు? పోనీ ఇంకోళ్ళు పెడితే వింటారా? వాడెవడు నాకు చెప్పేది
అది కూడా ఇబ్బంది. పోనీ మీరు పెట్టుకుంటారా? లేదబ్బా ఒక్క రోజుకి, రేపటి నుంచి చేద్దాంలే, రేపు ఎప్పుడు వస్తుందో మనకే తెలియదు. సరే, ఇప్పుడు మనము అమ్మవారికి ఆరతి ఇస్తాం కదా, పుష్పం పెడతాం. దేనికి సంకేతం? పుష్పం పెడతాం కదా, దేనికి సంకేతం? పంచభూతాల్లో. ఇది తెలిసిన తర్వాత నేను నిజం చెప్తున్నానమ్మా, నేను ఆరతి ఇచ్చిన దేవుడికి ఏది ఇచ్చినా కానీ అందరిలాగానే మాట్లాడేదాన్ని. మనుషులకి ఇవ్వండి, ఉపయోగపడుతుంది, వీళ్ళకి ఎందుకు ఇస్తారు, వీళ్ళు నిజంగా తాగుతారా, ఇవే ఎందుకు వీళ్ళకి ఆరతులు ఇస్తారు. నేను ఇలాంటి దాన్ని ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నానంటే నేను దాని వెనక రహస్యాలని తెలుసుకున్నాను, నమ్మాను కాబట్టి ఈరోజు ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాను. మీరందరూ కూడా ఇక్కడ ఉండి వింటున్నారమ్మా. అంతే. నేను మారానంటే మనకి తెలియాలి. మన సైన్స్ ఏమైందంటే ఎప్పుడైతే మనకి బయట బ్రిటిషర్స్ అందరూ వచ్చారో మెల్లగా ఫస్ట్ మనది ఏం చేశారు తెలుసా? శృతి స్మృతి పురాణం. మనము శృతి స్మృతి పురాణాల మీద బతుకుతాం. ఫస్ట్ వినేవాళ్ళం, తర్వాత దాన్ని మననం చేసేవాళ్ళం, ఆ తర్వాత పురాణాలు చిన్న చిన్న కథల్లాగా వచ్చాయి. మన కథల్ని దేనిలో మనం పుస్తకం రూపంలో రాసుకుని అన్నిటినీ ధ్వంసం చేశారు. మనకి ఎందుకు చేస్తున్నామని చెప్పడానికి ఎవరు లేకుండా పోయారు. మా అమ్మ నాన్నని అడిగితే ఇది పద్ధతి, చెయ్యి, పెద్దవాళ్ళు చేశారు నువ్వు చెయ్యి. మనకి ఎలా జరిగారు? స్కూల్లో టీచర్ ఏం చెప్తుంది? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కమ్ టు మీ. మనకు ఆ డౌట్లు తీర్చేవాళ్ళు లేరు. సో మనం ఏమన్నాం, దీన్ని మూఢ నమ్మకం అని పెట్టేశాం. చెప్పేవాళ్ళు లేక, దానిలో సత్తువ లేదని కాదు, మనది తప్పు, ఇప్పుడు తెలుసుకుందాం, అంతేగాని దాన్ని మీరు తక్కువ చేయొద్దు. సో ఆకాశం పుష్పం దేనికి సమర్పిస్తాం? పుష్పం ఏమిస్తుంది? సువాసన, పరిమళం ఎంత? పరిమళానికి ఏమైనా బౌండరీ ఉందా? అనంతం. సో దాన్ని ఆకాశతత్వంగా పెడతాం అమ్మవారికి. అంటే నువ్విచ్చిన పంచభూతాలనే అందులో ఉన్న ఒక్కొక్క దాన్ని నీకు సమర్పిస్తున్నాము అని పుష్పం పెడతాం. ధూపం వాయువు, దీపం అగ్ని, ఆపస్సు అంటే నీరు, జలం. దీన్ని మీరు రసంలాగా కూడా తీసుకోవచ్చు, రుచి రసంలాగా. అమ్మవారికి అమృత నైవేద్యం పెడతాం కదా, దానిలాగా తీసుకోవచ్చు. గంధం ఎందుకు పెడతాం? గంధం ఇంకొక్కటే మిగిలింది. ఆకాశం చెప్పేశాం, వాయువు చెప్పేశాం, గంధం భూమాత చల్లదనం. ఆమె అంత చల్లదనం ఇంకెవరిస్తారమ్మా? అందుకే దాన్ని గంధంతో ఇస్తాం. అమ్మవారికి గంధం పెడతాం, మనం గంధం పెట్టుకుంటాం అమ్మవారి. సో గంధం అన్నం. ఇవన్నీ ఏవైతే మనకు అమ్మవారి నుండి వచ్చాయో అవే రోజు అమ్మవారికి సమర్పించుకుంటాం. సేమ్ ముందు చెప్పానా, చిన్నపిల్లాడికి మన బర్త్డే చేయాలని ఉంది, వాడికి ఏం లేదు, వాడు సొంతంగా ఏది చేసుకోలేడు, కానీ వాడికి ఏముంది? తపన ఉంది, ఇష్టం ఉంది. దాన్ని మళ్ళీ మన దగ్గరే మనల్ని అడుగుతాడు. అలాగే అమ్మ ఇచ్చేదే మళ్ళీ మనం తిరిగి అమ్మకి ఇస్తున్నాం. అమ్మ సంతోషపడిపోతుంది. రోజుకి ఇంత పెట్టినా చాలు, ఇంతే చాలు. పెట్టేవారా ఈరోజు? సరే, ఈరోజు ఆకలితో పెట్టేసావా నన్ను? అయ్యో అడగదు. ఆకలితో పెట్టినా ఏమనదు. 10 రోజులు పెట్టకండి, 20 రోజులు పెట్టకండి, ఏమనదు. అయ్యో బిడ్డకి ఏదో కష్టం ఉందేమో, వదిలేస్తుంది. పెట్టండి. పెట్టావా? సరే. సో అమ్మవారిది, దేవతలది ఎలా ఉంటుందంటే, మనకి తినిపిస్తే ఆకలి తీరుతుంది. వాళ్ళు దృష్టితోనే వాళ్ళు భోజనం చేస్తారు. అందుకే మనం వాళ్ళకి సమర్పించుకుంటాం. ఇప్పుడు వాళ్ళ దృష్టి దాని మీద పడింది. మనం ఏదైతే ప్రసాదంలాగా అర్పించామో, పుష్పమో, అందుకే మనము మీరు ఆరతి తీసుకున్నా, మీరు అమ్మవారి దగ్గర నుంచి ప్రసాదం తీసుకున్నా, ఇప్పుడు అమ్మవారి శక్తి అందులో ఉంది. నమ్మి చేస్తారా? ఆమె ఉంది. నమ్మకుండా చేస్తారా? నమ్మేంతవరకు తిప్పుతుంది. తిరగడం మన పని. అసలు అది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? ఆమె కూడా బాగా ఇష్టం తిప్పడం. ఆమె తిప్పుతుంది, మనము తిరుగుతాం. ఇది నడుస్తూనే ఉంటుంది. సో అలా మనుషులకి ఈ పంచ తన్మాత్రల్ని ఇవే అన్నమాట. దీంతోనే మనం
లంపటాల్లో పడుతూ ఉంటాం. సో అమ్మవారిది పట్టుకొని తన వైపు తిప్పుకుంటుందన్నమాట. మన చేతిలో ఉంటే మనం ఎలా వాడతాం, మన కోసం వాడుకుంటాం. అదే అమ్మ చేతిలో ఇచ్చామంటే అమ్మ కోసం చేసామనుకోండి తన వైపు తిప్పుకుంటుంది. మీకు అందులో ఎందుకు తన వైపు తిప్పుకుంటే నేనేం చేయాలి? మీరంతా ఎందుకు పని చేస్తున్నారు? మీరందరూ ఎందుకు 10 మందితో కలిసి మాట్లాడుతున్నారు? మీరు ఎందుకు అన్నీ ఇది కావాలి ఇది కావాలని ఎందుకు చేస్తున్నారు తెలుసా? లాస్ట్లో మీకు కావాల్సింది ఏంటి తెలుసా? అందులో పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత. మీకు అది లేని చోటల్లా తిరుగుతూ ఉంటారు మీరు. మీకు అది దొరికిన రోజు మీరు ఆగిపోతారు. అన్నీ బట్టలైనా అవ్వనియండి, మీరు తినేరు ఏదైనా కానీ మీకు కొంతమందికి ఇంత తింటే చాలు, దాన్ని ఎక్స్పీరియన్స్ అంటారు. అంటే చాలు ఇంత తింటే చాలు. కొంతమందికి ప్లేట్ అంతా పెట్టినా సరిపోదు, అంటే అయిపోయింది ఆయన అంత తిన్న వచ్చాడు అది అంతే అన్నమాట. సో అన్నీ చూడండి అమ్మా, డబ్బు సంపాదించాలి, 10 మందిలో ఉండాలి, పరపతి కావాలి, కీర్తి కావాలి, ఏది కావాలనుకోవడం తప్పు కాదు. ఎందుకంటే మనకు ఆ కర్మశేషం ఉంది, ఆ వాసన ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఏది చేయకుండా మీరు అడవుల్లోకి వెళ్ళిపోండి, మీరు కాషాయ వస్త్రాలు వేసుకోండి చెప్పట్లే, ఉండండి ఇక్కడే, అన్నీ చేయండి. మీ కర్మకు అవి కూడా 0 అవ్వాలి, కానీ ఆమెను కూడా వదలొద్దు. ఆమె లేకపోతే మనం లేము. ఇప్పుడు మీరంతా అమ్మ కడుపులోంచి బయటకు వచ్చారు కదా, మరి ఎలా ఉంటున్నారు? బిడ్డ ఎప్పుడైనా అమ్మ కడుపు, తన ఉనికి అంటూ ఏది సొంతంగా లేని బిడ్డ అమ్మ కడుపులోంచి బయటపడితే అమ్మ లేదనుకో ఉండగలడా? కొంతమంది తల్లులు బిడ్డ లోపల ఉన్నప్పుడే ఐయుడి అంటారు, అమ్మలేదు, కొంతమంది చనిపోతారు. అప్పుడు బిడ్డ ఏమవుతుంది? బిడ్డ కూడా ఎక్కువసేపు ఉండలేదు. మీరు ఆ అమ్మ గర్భం నుంచి, అంటే మనకెవరైతే జన్మిచ్చారో ఆ అమ్మ గర్భం నుంచి బయటపడ్డాం, కానీ ఇంకా బతుకుతున్నాం. అంటే ఆమె ఇంకా ఎక్కడో ఉంది కదా. ఎక్కడుంది? ఈ పంచభూతాలనే గర్భంగా చేసుకొని మనల్ని ఇంకా చూసుకుంటూనే ఉంది కాబట్టే మనం ఉన్నాం. ఆమె లేకపోతే మన ఉనికి లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఉంటే నమ్మితే ఉంది, నమ్మితే అమ్మ, నమ్మకపోతే రాయి. ఓం శ్రీమాత్రే నమః.